మన టీఎఫ్ఐలో 1000 కోట్ల సినిమా కొట్టగలిగే సత్తా ఉన్న హీరోస్ చాలా తక్కువ మంది ఉన్నారు. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా. అయితే వీళ్ళలో కొంతమందికి ఒక మంచి సాలిడ్ హిట్స్ పడి ఆల్రెడీ చాలా మంచి కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు వచ్చాయి. కానీ మరికొంతమంది మాత్రం అసలు సరిగ్గా వీళ్ళ ప్రీవియస్ కలెక్షన్స్ చూస్తే ఏంటి ఇంత తక్కువగా కలెక్ట్ చేశారు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి. మరికొంతమంది మాత్రం ఇంకా ఫ్యాన్స్ ఆకలిని తీర్చకుండా ఇంకా ఎప్పుడు ఎప్పుడు అని వెయిట్ చేయిస్తూనే ఉన్నారు. మరికొంతమంది ఈ 1000 కోట్ల ఫీట్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే మన నాలెడ్జ్ వత్తి అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ లిస్ట్లో మనం నెంబర్ 1గా మాట్లాడుకోబోయేది జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే తనకున్న యాక్టింగ్ స్కిల్స్కి ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఈజీగా పుల్ చేయగలడు. అలాంటప్పుడు తనకి ఇంకా 1000 కోట్ల బొమ్మ పడకపోవడం అనేది నిరాశ అని చెప్పాలి. ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ 1000 కోట్ల బొమ్మ పడుతుందా అని. ఇంకా ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా రోజులైపోయింది. అప్పుడెప్పుడో పాతప్పుడు తీసిన సింహాద్రి, ఆది వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా అవే కదా ఇండస్ట్రీ హిట్లని. ఎస్, అవి ఇండస్ట్రీ హిట్లే. అండ్ అలాగే మధ్య మధ్యలో చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఆఫ్టర్ టెంపర్, ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మంచి మంచి సినిమాలు వచ్చాయి కానీ ఫ్యాన్స్ ఆకలిని తీర్చగలిగే ఆ ఒక్క సినిమా ఇంకా రాలేదు. ఇన్ఫాక్ట్ ట్రిబుల్-ఆర్తో ఆ ఆస్కార్ లెవెల్ స్థాయికి కూడా వెళ్ళగలిగాడు. కానీ అది సోలో సినిమా కాకపోవడంతో ఫ్యాన్స్ ఇంకా ఆకలితోనే ఉన్నారు. పర్సనలీ నా విషయానికి వస్తే ఎన్టీఆర్కి తగ్గ కథ ఇంకా పడలేదని చెప్తాను. నా దృష్టిలో ఎన్టీఆర్ చాలా సినిమాల్లో చాలా మంచి మంచి పెర్ఫార్మెన్స్ వచ్చాయి. అరవింద సమేత వీరరాగంలో ఆ ఎంట్రన్స్ సీన్ కావచ్చు, లేదంటే ట్రిబుల్-ఆర్లో కొమరం భీముడో సాంగ్, అండ్ అలాగే ఇంటర్వెల్ సీన్ కావచ్చు, జైలు అవకాశంలో ఆ నత్తి క్యారెక్టర్ కావచ్చు, ఇలా చాలా మంచి మంచి పెర్ఫార్మెన్స్ వచ్చాయి. కానీ సినిమా మొత్తం ఒక టాప్ నాచ్ మూవీగా నిలిచిపోయే సినిమాస్ మాత్రం ఇంకా రాలేదు. మొత్తానికి నీ బాధ ఏంటంటే టీఎఫ్ఐలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్గా ఉంటూ క్రౌడ్ పుల్లింగ్లో కూడా తనను మించిన వ్యక్తి లేనప్పుడు ఇంకా 1000 కోట్ల బొమ్మ పడకపోవడం అనేది నా బాధ. అయితే నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న లైనప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ ఇలా వీటిలో ఏదో ఒకటి 1000 కోట్ల బొమ్మ ఖచ్చితంగా పడుతుంది. కొట్టాలనే మనం కూడా ఆశిద్దాం. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఇంకా వెయిట్ చేసి నిరాశ వచ్చేటట్టుంది. మిగతా హీరోస్తో పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నామేమో అని అనిపిస్తుంది. ఇక నెంబర్ 2 రామ్ చరణ్ అన్న. తిన కూడా టీఎఫ్ఐలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. అండ్ అలాగే ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే ఈజీగా పుల్ చేయగలరు. కానీ రీసెంట్గా వచ్చిన సినిమాస్ అన్నింటిలో లాస్ట్ 10 ఇయర్స్లో ఒక్క రంగస్థలం తప్ప మిగతా ఏ సినిమా కూడా రామ్ చరణ్ ఎదురా అని నిరూపించలేకపోయింది. నిజానికి చెప్పాలంటే రీసెంట్గా రిలీజ్ అయిన పెద్ద కొద్దిగా ఇంపాక్ట్ చూపించింది అనుకోండి. కానీ అది కూడా ఒక 500 కోట్ల సినిమా కూడా అవ్వకపోవడం అనేది చాలా నిరాశది. రంగస్థలం తర్వాత ఎక్సెప్షన్ ట్రిబుల్-ఆర్, రామ్ చరణ్కి ఒక సాలిడ్ హిట్ పడింది అనేదే లేదు. చరణ్ కూడా చేసిన ప్రతి సినిమాలోనూ కూడా చాలా కష్టపడి చేస్తున్నాడు. తనకున్న కన్సిస్టెన్సీకి, హార్డ్ వర్కింగ్కి ఈ పాటికి 1000 కోట్ల సినిమా పడాలి. కానీ ఇంకా రాలేదు. ఐ హోప్ RC-17 మళ్ళీ రంగస్థలం తీసిన డైరెక్టరే సుకుమార్ గారు ఎలాగైతే అల్లు అర్జున్ గారికి ఒక సాలిడ్ హిట్ ఇచ్చి ఎంటైర్ నేషన్నే షాక్ చేశారో, సేమ్ అదేవిధంగా రామ్ చరణ్ గారిని కూడా ఒక గొప్ప సూపర్ స్టార్ని చేస్తారని చెప్పి మనం అందరం ఆశిద్దాం. అండ్ అలాగే సుకుమార్ గారికి రామ్ చరణ్ గారిలో ఉన్న షేడ్స్ని ఎలా వాడుకోవాలన్నది బాగా తెలుసు. సో ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాను నేను. చరణ్ కోసం సింపుల్గా చెప్పాలంటే తను డైరెక్టర్స్ హీరో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తనకు నచ్చింది చేయడు. డైరెక్టర్కి ఏం కావాలన్నది ఈజీగా తెచ్చిపెడతాడు. అది కష్టమో నష్టమో ఏం జరిగినా సరే డైరెక్టర్ ఎలా కావాలనుకుంటున్నాడో అలాగే చేసి పెడతాడు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే RRRలో ఆ ఫస్ట్ షాట్లో అంత గొప్పగా చేసినా సరే ఇంకా జక్కన్నకి నచ్చిందో లేదో అని చెప్పి నచ్చిందా సార్ అని అడగడం అనేది ప్రతి హీరో చేసే పని కాదు. ఒక రామ్ చరణ్ మాత్రమే పని చేయగలడు. అయితే చరణ్లో ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే స్టోరీ సెలక్షన్. నాకు తెలిసి ఈ విషయం గురించి కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. కానీ నేను అనుకున్నది ఏంటంటే వినయ్ విద్యారామ, గేమ్ చేంజర్ ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడే ఈజీగా అర్థమవుతాయి. కానీ డైరెక్టర్స్ కోసమో మరి ఇంకా దేనికోసమో మొహమాటం కోసమో చెప్పలేక ఈ సినిమాలు చేస్తారో ఏంటో తెలియదు. కానీ స్టోరీ సెలక్షన్లో కొంచెం వీక్ ఉన్నారేమో మిగతా హీరోస్తో పోలిస్తే అని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చే RC-17తో ఇవన్నీ తుడిచిపెట్టేసి అవన్నీ మర్చిపోయేటట్టు చేస్తారని మనం ఆశిద్దాం. ఇక నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద కన్సిస్టెన్సీగా కలెక్షన్స్ రప్పించగలిగే హీరో ఎవరైనా ఉన్నారంటే తను మహేషే. కానీ ఇక్కడ చిన్న కన్సర్న్ ఏంటంటే
లాస్ట్ 5 ఇయర్స్గా తన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా ఏదో ఆడుతున్నాయంతే. తను ఎలాంటి సినిమా తీసినా సరే, ఓన్లీ స్టేట్ వైడ్గా చూసినా సరే ఈజీగా 200 to 300 కోర్స్ ఈజీగా రప్పిస్తాడు. కానీ ఇప్పటి వరకు తను ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఏంటో తెలుసా? సర్లేరు నీకెవరు 2020లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో అడపా సినిమాలు రావడం, ఆ 200 కోర్స్ మార్క్ని టచ్ చేయడం, వెళ్ళిపోవడం. అంతేగాని మిగతా హీరోస్ లాగే మహేష్ అన్న ఇదిరా అని నిరూపించిన సినిమా మాత్రం పడలేదు. అయితే ఇక్కడ మహేష్ అన్న మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో మనకు తెలియని విషయాన్ని చేసేసి ఎక్కడెక్కడికో వెళ్ళి బాలీవుడ్లోకి ఇక్కడికి తిరిగేసి ఏదో చేయాలి అని చెప్పేసి ఆశ అయితే మహేష్ అన్నకు ఉండదు. ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టకుండా ఒక మంచి సినిమా తీస్తే చాలు అని అనుకునే మైండ్ సెట్ తనది. ఇప్పుడు ఈ వీడియో పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, ఆ 1000 కోట్ల సినిమా గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. వారణాసితో ఈజీగా 2000 కోట్లు కొట్టే సత్తా ఉన్న సినిమా అది. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని తుడిచేసి కొత్త రికార్డులు నెలకొల్పడం మహేష్ అన్న కొత్త ఏమీ కాదు. నెక్స్ట్ రాబోయే వారణాసితో కూడా సేమ్ అదే జరుగుతుంది. ఎందుకంటే అది జక్కన్న సినిమా, మనకు తెలిసిందే కదా. వీళ్ళ ముగ్గురిని పక్కన పెడితే మిగతా ముగ్గురు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు అండ్ అలాగే అల్లు అర్జున్ గారు. అయితే వీళ్ళలో ఇద్దరైన ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, వీరిద్దరికి ఆ 1000 కోట్ల మార్కు సినిమాలు ఆల్రెడీ వచ్చేసాయి. బాహుబలి 2తో ప్రభాస్ గారికి, పుష్ప 2తో అల్లు అర్జున్ గారికి, వీరిద్దరూ కూడా ఆ 1000 కోట్ల మార్క్ని టచ్ చేశారు. అండ్ అలాగే ఇండియాలో ఎవ్వరూ టచ్ చేయలేని ప్లేస్లో వీరిద్దరు ఉన్నారు. అయితే మిగిలిన ముగ్గురు కూడా ఆ స్టేజ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మిగిలిన 6th హీరో, వన్ ఆఫ్ ద టాప్ హీరో పవన్ కళ్యాణ్ గారు. తన గురించి మాట్లాడడానికి పెద్దగా ఏమీ లేదు. మెయిన్ తన గోల్ అంతా పాలిటిక్స్ మీద ఉంది కాబట్టి తన సినిమాల మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు. తీసిన 1-2 సినిమాస్ అయినా సరే ఏదో ఫ్యాన్స్ని అప్పుడప్పుడు ఎంజాయ్ చేయించడానికి తప్ప ఏదో పెద్ద గోల్ పెట్టుకుని చేయడానికి అనేది ఏమీ లేదు. బహుశా నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆ 1000 కోట్ల సినిమా అనేది ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిది అని అనిపిస్తుంది. మోస్ట్లీ ఎలాగో 2-3 ఇయర్స్కి ఏదో ఒక సినిమా చేయడం, అది కూడా ఫ్యాన్స్ని ఎంజాయ్ చేయించడం మీదే దృష్టి పెట్టారు తప్ప ఏదో పెద్దగా సాధిద్దాము అని అనేది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి లేదు అని అనుకుంటున్నాను. అంతా పాలిటిక్స్ మీద పెడుతున్నారు కాబట్టి తన దృష్టి అంతా పాలిటిక్స్ మీద ఉంటుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే సినిమాస్లో ఎవరు ముందుగా 1000 కోట్ల సినిమా కొడతారు అని అనుకుంటున్నారు? ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, వీళ్ళ ముగ్గురులో కన్ఫామ్గా ఎవరు 1000 కోట్లు కొడతారు అని అనేది కింద కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.